హాయ్ అండి. ఈరోజు మటన్ కూర వండుతాను. ఇదండి, ముందుగా ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేపుతాను. ఇదిగంటే పచ్చిమిర్చి ఒక 4 వేసాను. ఇవి బాగా ఆగాలి. ఉల్లిపాయలు అన్నీ బాగా ఆగాలి. ఇదిగండి ఉల్లిపాయలు కొంచెం వేగావి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 2 స్పూన్లు వేస్తున్నా. ఇదండి అల్లము ఉల్లిపాయలు వేగినవి. అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసాం కదా, వేగావి. ఇప్పుడు మటన్ శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగండి మటన్ వేస్తాను. మటన్ బాగా వేగాలి. ఇగో పసుపు వేస్తున్నా. ఉప్పు, మటన్ బాగా వేగాలి. ఇప్పుడు పసుపు ఉప్పు అన్నీ వేసాం కదా, వేగాలి. ఇప్పుడు చూడండి మటన్ వేగింది. ఇప్పుడు సరిపడ కారం వేసుకోవాలండి. ఇది ఎంత కారం తింటే దాన్ని పట్టించి కారం వేసుకోవాలి. ఇదండి కారము వేసాం కదా, ముక్కలకి పట్టేలాగా మంచి కలపాలి. ఇప్పుడు కొంచెంసేపు ఈ కారం వేసాము, వేగాలి. ఇదండి కారం వేసాము, వేగింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇదిగండి సరిపడ వాటర్ వేసాను. ఇగో ముక్కలు ములిగేలా అంత వాటర్ వేసాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేయాలండి, మటన్ కదా. ఇదిగండి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు పెట్టేయండి మూత. మటన్ కదా, 4 విజిల్ వస్తే సరే. 4-5 విజిల్ రావాలండి. 5 విజిల్ రావాలండి. ఇట్లా ఐదు విజిల్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇదిగండి విజిల్ అయిపోయింది. ఇదిగండి కుక్కర్ మూత తీస్తాను. ఇప్పుడు వాటర్గా ఉంది, అందుకే మళ్ళీ కొంచెంసేపు ఉంచుతాను. కొంచెము ఈ వాటర్ లాగా ఉంది కదండి, ఇది దగ్గర పడితే బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాండి. ఇది మటన్ మసాలా అండి. ఇది కొంచెం వేస్తున్నా. ఇదండి ఈ గ్రేవీ అంతా
దగ్గర పెడితే కూర రెడీ అయిపోయినట్టే. ఇదిగండి వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది, చిక్కగా అయిపోయింది గ్రేవీ. ఇదిగో ఆయిల్ పైకి తేలుతాను చూడండి. ఇదిగో ఇట్లయితే కూర ఉడుక్కున్నట్టేనండి. ఇప్పుడు కొత్తిమీర వేయాలి. అంతేనండి, మటన్ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ బాగుంటుందండి. మటన్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.